హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్. ఈ జీరా రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వర్షాకాలంలో వేడివేడిగా జీరా రైస్ తింటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసేద్దామో చూద్దాం రండి. అలాగే నేనైతే ఒక కప్పుతో బియ్యాన్ని తీసుకున్నానండి. నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి. నార్మల్ రైస్తో అయితే కూడా చాలా బాగుంటుంది జీరా రైస్. నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నానండి. ఇలా ఒక కప్పు తీసుకున్నాను. కప్పు వచ్చేసి కొలత 250 గ్రాములండి. అంటే ఒక పావు కేజీ. ఈ పావు కేజీ రైస్ని మనం చేద్దాం. ఇలా జీరా రైస్ చేద్దామండి. చూసారు కదా, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాటర్ ఫుల్గా పట్టేసుకున్నానండి. అదే కుక్కర్లో అయితే కప్పుకి కప్పున్నర వాటర్ వేస్తే సరిపోద్ది. నేను వార్చుకునే మూలన ఎక్కువ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇలా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, అన్నం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేశానండి నేను. ఇలా వాష్ చేసిన అన్నాన్ని తీసి మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు ముక్కలు చేసుకుని వేసుకున్నానండి. అలాగే 2 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, 3, 4 లవంగాలు వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా వేయించేసుకుందామండి. ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం డ్రైగా అయ్యేదాకా వేయించుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది వేపేటప్పుడే. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర మనం ఎక్కువ తింటే ఇంకో స్పూన్ అయితే వేసుకోవచ్చు. మేము తక్కువ తినే వల్ల కొంచెం తక్కువగానే వేసుకున్నానండి. ఒక 8 పచ్చిమిర్చిలండి. నేనైతే ఇలాగా పొడవు సిరుకుల కింద కోసుకుని వేసుకున్నాను. అలాగే ఒక రవ్వ కరివేపాకు. ఈ కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి. వేసుకుని బాగా వేయించేసుకుందాం. ఈ విధంగా అయితే వేయించేసుకోవాలండి. ఇప్పుడైతే రుచికి తగ్గ సాల్ట్ అండి. ఈ సాల్ట్ని మనం రైస్ ఉడికేటప్పుడు కూడా అందులో వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. మీ వీలుని బట్టి మీరు ఎలా కావాలితే అలా వేసుకోండి. వేయించేసుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని ఈ కడాయిలో వేసేద్దామండి. ఈ కడాయిలో వేసేసి మొత్తం అంతా మనకి ఈ రైస్కి అంతా పట్టేలా కలిపేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుందాం. లాస్ట్లో ఒక స్పూన్ మిరియాల పొడి అండి. ఈ మిరియాల పొడిని కూడా వేసుకుందామండి. వేసుకుని బాగా కలిపేసుకుందామండి. మిరియాల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే ఇది చాలా తొందరగా అయిపోద్దండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. మనం మిగిలిన అన్నంతో కూడా మనం ఎలా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఏ రైస్తో చేసినా టేస్ట్ అయితే ఏమాత్రం మారదండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా రహితాతో వేసుకుంటుంటే ఇది రెసిపీ చాలా బాగుంటుందండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో చూసి లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.